రాజీవ్ని కాపాడితే వచ్చింది జ్యోతిని అనుకున్నాను. కానీ ఇదేంటి వర్షాలా మాట్లాడుతుంది? జ్యోతి, సారీ. వర్ష, నువ్వు వర్ష అని నేను నమ్ముతున్నాను. నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వేం చేసుకోవద్దు. మీరిప్పుడు ఇలాగే అంటారు. కొంచెం టైం గడవగానే మళ్ళీ జ్యోతి అని స్టార్ట్ చేస్తారు. నా వల్ల కాదండి. నన్ను పెంచిన వాళ్ళని వదిలేసి నా సొంత ఇంటికి ప్రశాంతంగా ఉందామనొస్తే మీ వల్ల నాకు మనశ్శాంతి దూరమైంది. అనవసరంగా నా వాళ్ళ దగ్గరికి వచ్చాననిపిస్తోంది. నేను చేస్తే ఏ గొడవ ఉండదు. వద్దు. నేను ఈ జోలికి రాను. నా చెయ్యి వదలండి. ఇప్పుడు ఇలాగే అంటారు. మీకు మీ మాట మీద నిలకడలేదు. మీకు జ్యోతి అంటే ఇష్టం. నా రూపం ఎదురుగా కనపడుతుంటే ఆ ప్రేమని మర్చిపోలేక నా వెంట పడుతూ ఉంటారు. నన్ను చావనివ్వండి. వేడొస్తున్నాడేంటి? రామరాజు చూస్తున్నాడు. చూస్తే గొడవ చేస్తాడు. మీరు వెళ్ళా పక్కన దాక్కోటి. వర్ష, ఏమైంది వర్ష? ఇంత రాత్రిపూట ఇక్కడికెందుకొచ్చావు? ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చావంటే ఏమైనా ప్రాబ్లమా? ఇప్పుడు రామరాజుతో తను ఏ సమాధానం చెప్తుంది? ఎలా కవర్ చేస్తుంది? రాజీవ్ వల్ల అని చెప్పలేదు. మరేం చెప్పి తప్పించుకుంటుంది? ఎందుకొచ్చావని అడిగితే సమాధానం చెప్పకుండా కళ్ళు మూసుకుంటావేంటి వర్ష? నువ్విలా చెప్పకుండా వస్తే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏం లేదు రామరాజు. ఇలా కళ్ళు మూసుకొని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే ఆ కిక్కే వేరు కదా. అసలు ఏం చెప్తున్నావు వర్ష? మనం చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్న ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నాకు నిద్ర పట్టలేదు. నా రూమ్లో ఉండి ఈ జ్ఞాపకాలు తలుచుకునే కంటే ఇక్కడికొచ్చి గుర్తు చేసుకుంటే హ్యాపీగా ఉంటుందని ఇక్కడికొచ్చాను. మనం చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నది నీకు నిజంగా గుర్తుందా? బాగా గుర్తుంది రామరాజు. అందుకేగా వచ్చాను. లేకపోతే ఇక్కడికెందుకు వస్తాను? నువ్విలా చెప్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది వర్ష. ఇప్పటిదాకా నీకు గుర్తులేదు అనుకుని నాలో నేను నలిగిపోయాను. అయితే ఇక్కడ మనం ఆడుకునేటప్పుడు ఒక గోడ మీద నీ పేరు నా పేరు రాశాను. ఆ పేర్లు రోజు వచ్చి మనం చూసుకునేవాళ్ళం.